గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే కొత్త సంవత్సరంలోని మొదటి 3 మాసాలలో కన్యా రాశి జాతకులకు ఎలా ఉంటుంది, ఎటువంటి పరిహారాలను పాటించాలి, ఏ ఏ తేదీలు బాగా కలిసి వస్తాయి అని నెలల వారీగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ కన్యా రాశిలోకి ఏ నక్షత్రాలు వస్తాయంటే ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని అన్ని పాదాలు, చిత్తా నక్షత్రం మొదటి 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు ఈ కన్యా రాశికి చెందుతారండి. నేను ఇప్పుడు చెప్పబోయే ఫలితాలన్నీ కూడా వీరందరికీ వర్తిస్తాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 మాసాల ఫలితాలు కేవలం 8 నిమిషాల్లోనే చెప్పడానికి ప్రయత్నిస్తాను. ముందుగా ఈ కన్యా రాశి వారికి జనవరి మాసంలో ఎలా ఉంటుందో చూసుకుందాం. ఈ జనవరి మాసంలో మాత్రం గోచారం మీకు పెద్దగా అనుకూలించట్లేదండి. కేతువేమో జన్మంలో ఉంటే సప్తమంలోనేమో రాహు ఉన్నాడు. కాబట్టి కొన్ని ప్రతికూల ఫలితాలను అయితే కలిగిస్తారండి. ఉద్యోగ, వ్యాపార, రాజకీయాలలో మాత్రం ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితులు ఉంటాయి. జనవరి మాసంలో మాత్రం కన్యా రాశి వారు మోసపోవటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. 80% కన్యా రాశిలో జన్మించిన వారు ఈ మాసంలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అది ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. మీ రంగాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర బాధలు ఉండబోతున్నాయి. శారీరకంగా కాస్త అలసట ఉండటం, ఒళ్ళు నొప్పులు రావటం, పని భారం ఎక్కువగా ఉండటం వల్ల కాస్త అలసటకి గురి కావటం, సుఖం లేకపోవటం జరుగుతుంది. ఈ కన్యా రాశి వారు కుదిరినట్లయితే ఈ జనవరి మాసం ముందు కానీ లేదా జనవరి మాసంలో రాహుకేతువులకు కనుక శాంతిని చేయిస్తే చాలా మంచి జరుగుతుందండి. మీ పైన ఉన్న ప్రతికూల ఫలితాలన్నీ కూడా తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఈ మాసంలో విద్యార్థులకి కాస్త అనుకూలంగానే ఉంటుంది. దానితో పాటు జర్నలిస్ట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం చక్కటి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి మాత్రం వారి ఆఫీస్లో ఈ జనవరి మాసం చివరిలో కాస్త అనుకూల ఫలితాలు అయితే కనబడుతున్నాయి. కానీ మీ సహ ఉద్యోగులను అవ్వవచ్చు, మీ పై అధికారులను అవ్వవచ్చు, అది ప్రమోషన్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా అవ్వవచ్చు అండి. ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడతాయి ఈ జనవరి మాసంలో. కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వాళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు, వీళ్ళు వచ్చి నాకు సహాయం చేస్తారు అని ఎవ్వరి మీద కూడా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకోకండి. అలాగే రైతన్నలు కూడా పొలానికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పురుగు మందులు కానీ విత్తనాలు కొనేటప్పుడు అవి డూప్లికేటా ఒరిజినల్ అని చూసుకుని కొనండి. ఎందుకంటే మీరు కూడా ఈ జనవరి మాసంలో ఇతరుల చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి మాత్రం ఈ జనవరి మాసంలో నూతన స్నేహ వర్గాలు ఏర్పడతాయి. కొంతమందితో పరిచయాలు ఏర్పడతాయి. కొంతమంది చేతిలో మోసపోతే కొంతమంది మంచివారు మీకు పరిచయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ జనవరి మాసంలో మీకు కలిసి వచ్చే రోజులు ఏంటంటే 5వ తారీఖు, 9వ తారీఖు, 15, 17, 25, 27 ఈ 7 రోజులు కూడా ఈ జనవరి మాసంలో మీకు కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. ఏమైనా ముఖ్యమైన పనులను ప్రారంభిద్దాం అనుకున్నా, ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుందాం అనుకున్నా, లేకపోతే దూర ప్రాంత ప్రయాణాలు చేద్దాము అనుకున్నా ఈ 7 రోజులు మీకు శుభ తేదీలుగా చెప్పవచ్చు. ఈ జనవరి మాసంలో ప్రేమికుల మధ్య అనుకూలతలు బాగానే ఉంటాయండి. అయితే వైవాహిక జీవితంలో మాత్రం మీ భాగస్వామి యొక్క ప్రవర్తనతో మీరు అసంతృప్తిగా ఉంటారు. కాబట్టి జనవరి మాసంలో కొద్దిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.
ఇక 2024 సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, ఫిబ్రవరి మాసంలో మాత్రం విదేశీ ప్రయాణ ప్రయత్నాలు, స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పు ప్రయత్నాలు, అలాగే నిరుద్యోగులకి కూడా అంటే ఉద్యోగం కోసం వెతుక్కోవటానికి ఉద్యోగ అన్వేషణ ప్రయత్నాలు కూడా బాగా ఫలించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఫిబ్రవరి మాసం మాత్రం కన్యా రాశి వారికి బాగుంటుందండి. ధనాదాయం కూడా బాగుంటుంది. ఒక ప్రోత్సాహపూరిత కాలంగా చెప్పవచ్చు. సంతోషకరమైన సమాచారాన్ని వింటారు. ఉద్యోగం వచ్చిందనో లేదా మీ పిల్లలకు ఉద్యోగం వచ్చిందనో ఏదో ఒక మూలల నుంచి సంతోషకరమైన సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలు కూడా చేపడతారు. నూతన వస్తు లాభాలు కూడా కనబడుతున్నాయి. వ్యక్తిగత జీవితంలో సుఖాన్ని పొందుతారు. ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తారు. ధనయోగాలు కూడా కనబడుతున్నాయి. విద్యార్థులకి కూడా విద్యా సంబంధిత ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఫిబ్రవరి మాసం మాత్రం అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుందండి. ఒక్క రంగం అనే కాదు, విద్యార్థులకి బాగుంటుంది, వ్యవసాయం చేసేవారికి బాగుంటుంది, ఉద్యోగస్తులకు, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ నిరుద్యోగులకు, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. మీ సంబంధాలు విస్తరిస్తాయని చెప్పవచ్చు. కొంతమందితో స్నేహం ఏర్పడుతుంది, కొంతమందితో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఇతరులకు కూడా మీరు సలహాలనిచ్చే పరిస్థితులు ఉండబోతున్నాయి. మీ సలహాలను కోరి కొంతమంది మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ తృతీయ వారాలలో మాత్రం ఈ కన్యా రాశి వారు చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 2-3 వారాలలో మాత్రం మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాహన ప్రమాదాలు అయితే సూచించట్లేదు, కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేసి నరాలు దెబ్బతినే అవకాశాలు, కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు, చేతుల నొప్పులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీ ప్రయాణాలు కూడా ఫిబ్రవరి మాసంలో ఫలిస్తాయని చెప్పవచ్చండి. అంటే ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ, విద్యా నిమిత్తం కానీ విదేశీ ప్రయాణాలు చేయాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఫిబ్రవరి మాసం మీకు అనుకూలంగానే ఉండబోతుందండి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలకు కూడా శుభకరమైన మాసంగా చెప్పవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి జనవరి మాసంలో గోచారం పెద్దగా అనుకూలించట్లేదు, కానీ ఫిబ్రవరి మాసంలో మీకు అనుకూలంగానే ఉండబోతుందండి. చాలా వరకు మీరు చేసే ప్రయత్నాలు, మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత పెరుగుతుంది. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పెరుగుతుంది. పెద్దగా గొడవలు అయితే ఏమీ సూచించట్లేదు. వాహన ప్రమాదాలు లేవు, శారీరక గాయాలు కూడా లేవు. కాబట్టి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే విదేశాలలో విద్యా ప్రయత్నాలు చేస్తున్నారో లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఫిబ్రవరి మాసంలో ఇంకొంచెం గట్టిగా ట్రై చేసినట్లయితే మీకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. ఇక 2024 సంవత్సరంలోని 3వ మాసమైన మార్చ్ మాసంలో మీకు ఎలా ఉండబోతుందంటే, మార్చ్ మాసంలో కన్యా రాశి వారికి 60% అనుకూలంగా ఉంటుందండి, 40% ప్రతికూలంగా ఉంటుంది. ఈ మాసంలో ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా ఉంటాయి. అంటే రెండూ కూడా సరిసమానంగా ఉండబోతున్నాయి. ఒక పక్క బాగా ఆదాయం వస్తుంది అని చెప్పలేను, వ్యయం అవుతుంది అని కూడా చెప్పలేను. రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఈ మార్చ్ మాసంలో మాత్రం ఎదుటివారితో మీకు ఉన్న సంబంధం విషయంలోనూ, ఎదుటివారు మీపై మాటని తోలనాడినప్పుడు ఎక్కువగా పట్టుదలతో మాత్రం ఉండకండి. ఎందుకంటే ఈ మార్చ్ మాసంలో కొంతమందితో సంబంధాలు చెడతాయి. వివాహ ప్రయత్నాలలో ఆశాభంగాలు కనబడుతున్నాయి. అంటే కుదిరిందనుకున్న సంబంధం వెనక్కి వెళ్ళిపోవటం కానీ, వివాహ ప్రయత్నాలలో చిన్న చిన్న ఆటంకాలు రావటం కానీ, జాప్యం జరగటం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయ వారంలో సన్నిహిత వర్గాలతో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎవరో ఏదో అన్నారని ఆ మాటనే పట్టుకుని వేలాడతారు. కాబట్టి సంబంధాల విషయాలలో పట్టుదల తగ్గించుకుంటే మంచిదండి. మార్చ్ మాసంలో మాత్రం ముఖ్యంగా ద్వితీయ వారంలో అంటే 2వ వారంలో మీ సన్నిహిత వర్గంలో ఒక ముఖ్యమైన వ్యక్తితో విభేదాలు వచ్చే అవకాశాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు, లేదా వారు మిమ్మల్ని ఏదో అన్నారని
అని వేరే వారు మీకు వచ్చి చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు వారికి మధ్య ఉన్న సంబంధం తెగిపోయే అవకాశాలు, మీ పట్టుదల వల్లే మీరే తెంపేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సంబంధాల విషయంలో ద్వితీయ వారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం, ఆలోచించి ఇతరులతో మాట్లాడటం మంచిది. ఎందుకంటే మీరు పట్టుదలతో మీకు వారికి మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ అదంతా అయిపోయిన తర్వాత మీ మనసుకు కాస్త కష్టంగా అనిపిస్తుంది. తృతీయ చతుర్థ వారాలలో నూతన పనులన్నీ కూడా విజయవంతమవుతాయి. విద్యార్థులు, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా తృతీయ చతుర్థ వారాలలో మాత్రం సువర్ణ అవకాశాలని పొందగలుగుతారు. అయితే ఈ మార్చ్ మాసంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఏంటంటే 9, 10, 11. మార్చ్ 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు ఈ 3 రోజుల సమయంలో మాత్రం కన్యా రాశి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటికి వెళ్లకుండా ఉండటమే మంచిది. ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. అలాగే 9వ తారీఖు, 10, 11 వరుసగా ఈ 3 రోజుల సమయంలో వేరే వారు మీ దగ్గరికి వచ్చి వారు ఇలా అన్నారు, వీరు ఇలా అన్నారని మీకు చెప్పినా సరే ఆ మాటలను పట్టించుకోకపోవటమే మంచిది. పట్టుదలగా ఉండకపోవటమే మంచిది. ఎందుకంటే మీ మంచి కోరుకునే సన్నిహితులను దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ 3 రోజుల సమయంలో అటువంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది. చెప్పుడు మాటలను వినకండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా 9, 10, 11వ తారీఖు నివారించటమే మంచిది. మొత్తం మీద చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి మార్చి మాసంలో 60% అనుకూలంగా ఉంటే 40% ప్రతికూలంగా ఉందండి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవటమే మంచిది. వివాహితులకు మాత్రం అనుకూలంగానే ఉంటుందండి ఈ మాసంలో. ఇవి 2024 సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాస ఫలితాలు. అలాగే మన గురు బ్రహ్మ ఛానల్లో కన్యా రాశిలో ఉన్న 3 నక్షత్రాల వారికి కూడా 2024 సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అన్న అంశం పైన సపరేట్గా వీడియోస్ చేయడం జరిగింది. దానితో పాటు కన్యా రాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ అవమానాలు ఎంత ఉన్నాయి, 2024 సంవత్సరంలో అంటే శ్రీ క్రోధినామ సంవత్సరంలో అన్ని రంగాల వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య అన్ని విషయాలలో ఎలా ఉండబోతుంది అని స్పెషల్ వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోస్ని ఈ వీడియో ఎండ్లో పెడతాను. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.